దేశంలో బోగస్ రేషన్ కార్డుల ఏర్వేతకు కేంద్రం శ్రీకారం చుట్టిందానంటే కనుక లోక్సభలో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కొన్ని గణాంకాలు అయితే వివరించడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో గడిచిన 10 నెలల్లో చూసుకుంటే కనుక కోట్లాది మంది ఈ యొక్క రేషన్ కార్డులకి నిజంగా షాక్ తగిలిందనంటే ఖచ్చితంగా కోట్లాది రేషన్ కార్డులు దేశవ్యాప్తంగా రద్దు చేయబడ్డాయి. ఉదాహరణగా చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎందుకంటే సుమారుగా 1,50,000 కార్డులు తెలంగాణలో రద్దయినట్లుగా సాక్షాత్తు కేంద్ర మంత్రి స్వయంగా లోక్సభలో ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ యొక్క ఒక్కో పేరు మీద 2 కార్డులు ఉండటం, సో ఒక్కో పేరు 2 కార్డుల్లో ఉండటం, మరొక వైపు ఈకేవైసీ చేయించకపోవడం, ఇలాగా నకిలీ అంటే కొంతమంది దానికి అనర్హులైనా కూడా అర్హుల కింద ఈ యొక్క కార్డులను పొందడం. ఎందుకంటే అనేక రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకి ఈ యొక్క రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి సో అందరూ కూడా దీన్ని త్వరితగతిన ఒక లూప్ లైన్లో పక్క నుంచి ఈ యొక్క దీన్ని సంపాదించుకోవడం నిజంగా అధికారుల యొక్క అవినీతికి ఒక నిదర్శనంగా ఇది నిలుస్తుందనంటే కనుక ఏదేమైనా సరే చాలామందిది సుమారుగా 1,50,000 కార్డులు రద్దయ్యాయంటే సుమారుగా ఎన్ని లక్షల మంది అది సుమారుగా 1 కోటి మందికైనా దాని ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఏమైనా సరే మీ కార్డు ఉందా లేదా, అందులో మీ పేరు ఉందా లేదా ఒకసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఉండే ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి అలాగే మీ యొక్క డీలర్ని అడగండి. అలాగే మరొక వైపు దీనికి సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి సమీప ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఇటువంటి కార్యాలయాల దగ్గరికైనా వెళ్ళి అసలు మీ కార్డు ఉందా లేదా అనేది ముందైతే ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణలో రేషన్ కార్డుల విషయంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి మార్పులను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెలువరించినటువంటి గణాంకాలు అయితే స్పష్టం చూపిస్తున్నాయి. పేదలకు ఆహార భద్రతను అందించడానికి రేషన్ కార్డు ప్రధాన ప్రమాణంగా ఉపయోగపడుతుంది. ఈ కార్డు ఆధారంగా ధాన్యాలు, అలాగే నిత్యావసర వస్తువులు, అలాగే అనేక కీలక సంక్షేమ పథకాల ప్రయోజనాలు లభిస్తాయి. అయితే కాలక్రమేణా ఈ వ్యవస్థలో అవకతవకలు పెరిగాయని, అర్హులు కాని వారు కూడా కార్డులు పొందుతున్నారని కేంద్రం వెల్లడించింది. ఆ మేరకు ధృవీకరించింది. తాజా లెక్కలు చూస్తే కనుక రేషన్ కార్డుల పరిశీలనపై ప్రభుత్వం మరింత గట్టిగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. కేంద్రం అందించినటువంటి సమాచారం ప్రకారం గత 10 నెలల్లో తెలంగాణలో సుమారుగా 1,41,000 రేషన్ కార్డులు రద్దు చేసినట్లుగా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది 2020 నుంచి పోల్చితే అత్యధిక సంఖ్యగా కూడా చెప్తున్నారు. ఈ విషయాన్ని లోక్సభలో కేంద్ర మంత్రి నిముబెన్ జయంతిభాయ్ జంభానియా లిఖితపూర్వకంగా వెల్లడించారు. ఎంపీలు రామసహాయం, రఘురామరెడ్డి అలాగే మరికొందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ గణాంకాలు సదరు మంత్రి వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక 1,41,000 కార్డులు రద్దు చేసేసింది కేంద్రం. ప్రభుత్వ లెక్కల ప్రకారం సంవత్సరం వారీగా రద్దయినటువంటి కార్డుల వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 2020లో 1,254 రేషన్ కార్డులు రద్దు చేశారు. 2022లో 4,988 కార్డులు రద్దయ్యాయి. 2023లో ఈ సంఖ్య చాలా పెరిగి 34,064 చేరుకుంది. 2024లో కేవలం 3,424 కార్డులు నిలిపివేసినట్లుగా అధికారులు తెలిపారు. ఇక 2025 జనవరి నుంచి మొన్నటికి అక్టోబర్ వరకు మాత్రమే సుమారుగా 1,41,000 కార్డులు రద్దులు జరగడం నిజంగా ఇది ఒకంత షాక్. ఈ సంఖ్య ఇతర సంవత్సరాల కంటే అంటే 2020 నుంచి పోల్చుకుంటే కనుక 2025 సంవత్సరంలో రద్దు చేయబడినటువంటి కార్డులు అంటే ఆనాడు 2020లో సుమారుగా 1,300 కార్డులు అయితే ఇప్పుడు అది 1,41,000 కార్డులు రద్దు చేశారట. ఈ యొక్క సదరు మంత్రి చెప్పడం నిజంగా ఈ గణాంకాలన్నీ ప్రముఖ దినపత్రికలు కూడా రావడం ఇది నిజంగా రేషన్ కార్డుదారులకి ఇది ఒక బిగ్ షాక్. సో ఈ సంఖ్య ఇతర సంవత్సరాల కంటే చాలా ఎక్కువని కేంద్రం స్పష్టం చేసిన దాని ప్రకారం ఈ రద్దులపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు కూడా అందలేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 56,60,367 రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయట అని కేంద్రం వివరించింది. అంటే పెద్ద ఎత్తున రద్దులు జరిగినా కూడా రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య కోటానికి పైగానే ఉంది. ఇది రేషన్ వ్యవస్థ ఇంకా విస్తృతంగా ఉపయోగంలో ఉందని కూడా సూచిస్తుందని కూడా నిపుణులు చెప్తున్నారు. రేషన్ కార్డుల దుర్వినియోగం గురించి వివిధ స్థాయిల్లో గత కొంతకాలంగా చర్చ అయితే జరుగుతోంది. బాగా ఆర్థిక పరిస్థితి ఉన్నవారు కూడా
గుర్తింపు పత్రాలు అలాగే తప్పుడు సమాచారం ఆధారంగా రేషన్ కార్డులు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అభియోగాలు అయితే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, లంచాల కారణంగా అనర్హులకు కూడా కార్డులు జారీ అవుతున్నట్లుగా పలుసార్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం చేపట్టినటువంటి పరిశీలనలో అనేక కార్డులు చెల్లనివిగా తేలినట్లుగా తెలుస్తోంది. ఇక ఆహార భద్రత చట్టం అంటే ఏంటో ఒకసారి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రేషన్ కార్డుల చర్యలతో పాటు రేషన్ షాపుల విషయంలో కూడా కేంద్రం కొన్ని స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది, మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో ఆహార భద్రత చట్టం 2006 ప్రకారం రేషన్ షాపులు కూడా ఆహార వ్యాపార కార్యకలాపాల కిందకే వస్తాయని కేంద్ర మంత్రి బిఎల్ వర్మ లోక్సభలో వెల్లడించినటువంటి పరిస్థితి. ఎంపీ కడియం కావ్య అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ అంశం వెల్లడించారని తెలుస్తోంది. ఇక రేషన్ షాప్ నడపాలంటే FSSAI లైసెన్స్ తప్పనిసరి అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని అంగీకరించేది లేదని కేంద్రం ఘంటాపథంగా చెబుతోంది. రేషన్ దుకాణాల్లో పరిశుభ్రత తప్పనిసరని FSSAI అధికారులు క్రమం తప్పకుండా దుకాణాలను పరిశీలిస్తారని కూడా చెబుతోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్పై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా 38 రకాల నిత్యావసర ఆహార వస్తువుల ధరలను 575 కేంద్రాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కేంద్రం అంటోంది. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ కూడా ఉపయోగిస్తుందని కూడా తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు ధరలు సేకరించి విశ్లేషణ చేస్తారని కూడా చెప్పుకొచ్చారు. అంటే రేషన్ వ్యవస్థపై కేంద్రం సమగ్ర దృష్టి పెట్టినట్లుగా ఇట్టే స్పష్టమవుతోంది. ఈ మొత్తం పరిణామాలు అన్నింటినీ పరిశీలిస్తే తెలంగాణలో రేషన్ వ్యవస్థను మరింత ట్రాన్స్పరెన్సీగా చేసేందుకు కనిపిస్తోంది. అర్హులకే రేషన్ కార్డులు అందే విధంగా పర్యవేక్షణ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకే సమయంలో రేషన్ షాపుల కార్యకలాపాలపై కూడా కఠిన నియంత్రణ విధించడం కూడా ఇది కూడా ఓ రకంగా రేషన్ కార్డు లబ్ధిదారులకి శుభపరిణామం. ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ షాపులు కూడా నాణ్యత, పరిశుభ్రత, అనుమతులు ఉన్నటువంటి విషయాల్లో సాధారణ ఆహార వ్యాపారాల మాదిరిగానే బాధ్యతలన్నీ కూడా కలిగి ఉండాలట. ఈ సందేశాన్ని, వార్తని కేంద్రం మరోసారి స్పష్టంగా వెల్లడించినటువంటి పరిస్థితి లోక్సభలో. కేంద్రం ప్రభుత్వం లోక్సభలో తాజాగా వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం తెలంగాణలో గత 10 నెలల్లో మొత్తం 141,000 రేషన్ కార్డులు రద్దు చేయబడ్డాయి. ఈ చర్యలు ఆహార భద్రతా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడానికి భాగంగా చేపట్టబడ్డాయి. అనర్హ పాత్రధారులను అనర్హులైనటువంటి ఈ రేషన్ కార్డుదారులను గుర్తించి వ్యవస్థను డిజిటల్గా బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ప్రారంభించబడిందనేది ఈ యొక్క కేంద్రం చెబుతోంది. ఈ రద్దులు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో తెలంగాణకు చెందినటువంటి ఒక ముఖ్య భాగంగా మనం చూడొచ్చు. రేషన్ కార్డుల రద్దుకు ప్రధాన కారణాలుగా ఈ యొక్క అనర్హతలు, అంటే అర్హులు కాని వారు కూడా అనర్హతలుగా ఉన్నారని కూడా తెలుస్తోంది. నకిలీ కార్డులు అలాగే ఉండటం, వలసలు మరియు వ్యక్తుల మరణాలు కూడా పేర్కొనబడటం, అలాగే ఈ కారణాలతో గుర్తించబడినటువంటి కార్డులు తొలగించడం వల్ల వ్యవస్థలు అవకతవకలు తగ్గుతున్నాయని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. వలసల వల్ల ఒకే కుటుంబానికి బహుళ కార్డులు ఉండడం, అంటే వలసల వల్ల అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళిపోవటం, సో ఆ కార్డుల మూలంగా 2-3 కార్డులు ఉండటం ఈ సర్వసాధారణం అయిపోయింది. ఇవి ఇప్పుడు అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ ప్రకారం ఇవన్నీ కూడా తొలగించబడ్డాయి. ఖచ్చితంగా అర్హులైన వారికే ఈ యొక్క రేషన్ కార్డులు అందుతాయి. అర్హులైన వారికే ప్రభుత్వం అందించేటువంటి నిత్యావసర సరుకులు సైతం వాళ్ళకి అందబోతున్నాయనేది కేంద్రం చెప్పబోతోంది. సో ఈకేవైసీ విషయానికి వస్తే కనుక ఈకేవైసీ లేదా ఆధార్ వెరిఫికేషన్ లేకపోవడం వల్ల ఒక్క కార్డు కూడా రద్దు చేయలేదనేది కూడా కేంద్రం చెప్తున్నటువంటి మాటగా చూడొచ్చు. సో ఏదేమైనా సరే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రేషన్ కార్డుల విషయంలో ఎక్కడ కూడా మేము తగ్గేది లేదు, అర్హులని కేటాయించి మరి దాన్ని ఇంకాస్త ఎక్కువ సంఖ్య పెంచేలా చూస్తున్నామని చెప్పుకొస్తున్నారు. కాకపోతే కేంద్రం మామూలుగా ప్రతి ఏడాది కూడా ఈ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత తీసుకురావడం కోసం ఖచ్చితంగా ఈ యొక్క ఎక్కడికక్కడ జల్లెడ పడుతూ వస్తూ ఉంటుంది ప్రతి ఏడాది. సో 2020 నుంచి చూసుకుంటే కనుక 2020లో తెలంగాణ వ్యాప్తంగా 1300 కార్డులు రద్దయితే ఈరోజు అది 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 10 నెలల లోపల చూసుకుంటే కనుక సుమారుగా 141,000 కార్డులు రద్దు చేయడం, కేంద్రం రద్దు చేయడం నిజంగా ఇది ఇంకా ఒకంత కొసమెరుపు. ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డు
పోయిందా ఉందా అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ తారీఖున రేషన్ షాపుల దగ్గరికి వెళ్తారు కాబట్టి మీరంతా, సో ఈ లోపల మీ కార్డు అసలు యాక్టివేట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం మీ ప్రథమ కర్తవ్యం. సో ఏదేమైనా సరే మీ కార్డు ఉందా లేదా, మీ కార్డులో మీ పేరు ఉందో లేదో మరొకసారి చెక్ చేసుకోండి. ఎస్, ఇది మీకు తొలి వెలుగు సూచిస్తున్నటువంటి ఒక హెచ్చరిక అనుకోండి, ఏదైనా అనుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.